శ్లోకము 3 శ్రీభగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః అక్షరము మరియు పరమోత్కృష్టమైనది బ్రహ్మము. జీవునిలో ఉండే దివ్యత్వమే జీవాత్మయే అధ్యాత్మము. ప్రాణుల పుట్టుకకు అభివృద్ధికి కారణమయ్యే సృష్టి కార్యం ఏదైతే ఉందో దానిని కర్మ అని అంటారు. వివరణ: బ్రహ్మం ఏది ఎన్నటికీ నశించదో, అక్షరం దేనికైతే మార్పు ఉండదో అది బ్రహ్మం. ఇది విశ్వమంతటా వ్యాపించి ఉన్న అనంతమైన శక్తి. అధ్యాత్మం పరబ్రహ్మమే ప్రతి శరీరంలోనూ నేను అనే భావంతో ఆత్మగా ఉంటే దానిని అధ్యాత్మం అంటారు. అంటే మనలోని అంతరాత్మను తెలుసుకోవడమే అధ్యాత్మం. కర్మ ఇక్కడ కర్మ అంటే కేవలం పనులు చేయడం మాత్రమే కాదు. ప్రకృతిలో జీవుల సృష్టికి స్థితికి కారణమయ్యే యజ్ఞము లేదా త్యాగము అని అర్థం. శ్లోకము 4 అధిభూతం క్షరోభావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర. ఓ అర్జున, నిరంతరం మారుతూ నశించిపోయే స్వభావం గల భౌతిక పదార్థాలన్నీ అధిభూతం. సూర్యుడు మొదలైన దేవతలకు మూలమై విశ్వమంతా వ్యాపించి ఉన్న విరాట్ పురుషుడే అధిదైవం. ఇక ఈ దేహంలో ఉండి అన్ని కర్మలకు సాక్షిగా ఉండే అంతర్యామిని పరమాత్మను అయిన నేనే అధియజ్ఞము. ముఖ్య అంశాలు: అధిభూతం కంటికి కనిపించే ఈ ప్రపంచం, పంచభూతాలు, మన శరీరం ఇవన్నీ క్షరము అంటే నశించేవి. వీటిని అధిభూతం అంటారు. అధిదైవం ఇంద్రియాలకు, ప్రకృతికి వెనుక ఉండి నడిపించే దైవిక శక్తి. సమస్త విశ్వాన్ని తనలో ఉంచుకున్న విరాట్ పురుషుడు. అధియజ్ఞం ప్రతి మనిషి శరీరంలో భగవంతుడు అంతర్యామిగా, సాక్షిగా ఉన్నాడు. మనం చేసే పనులన్నిటినీ గమనిస్తూ ఫలితాలను ఇచ్చేవాడు ఆ పరమాత్మయే. ఈ వివరణ ద్వారా శ్రీకృష్ణుడు అర్జునుడికి సమస్త సృష్టి, దేవతలు మరియు మన అంతరాత్మ అంతా ఆ పరమాత్మ స్వరూపమేనని బోధించాడు.